చూడండి, ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇది భూ కబ్జా వంటమామిడి. ఇదే విషయాన్ని 6/7/2026న ఇలా మా భూమిలోని ఇతరులు వచ్చి భూ కబ్జా చేసి ఇలాగ చెట్లు కొడుతున్నారని పోలీస్ శాఖ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజుకి ఆపడం కూడా జరిగింది. ఇదే విషయం మీద జిల్లా కలెక్టర్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ రోజుకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము లేని టైంలోనే వచ్చి చూడండి, ఆ రోజుకి 6వ తారీఖున కొంత మాత్రమే ఉండింది. 13వ తారీఖు ఈరోజు అనగా చూడండి, ఇదంతా మొత్తం అంతా సుమారు 40 సెంట్లు ఉంటుంది. ఈ 40 సెంట్లు మరి ఈ విధంగా కబ్జాకి ఎంతగా మరి పూనుకున్నారంటే చూడండి, ఇదంతా 40 సెంట్లు ఉంటుంది. ఇక్కడ వాస్తవం ఏంటంటే, ఇక్కడ ఈ వట్ల ఆపోజిట్లోనే మేము గత సంవత్సరం మేము ఒక షెడ్ నిర్మాణం చేసాం. లక్షల కొలది షెడ్ నిర్మాణం చేసి ఉన్నాము. ఆ షెడ్ రాత్రే కట్ చేశారు. అదే విషయాన్ని అసిస్టెంట్ కలెక్టర్ వారు కూడా రావటం జరిగింది వంటమామిడిలోని. దానికి విచారణ చేయగా మేమే కట్ చేసామనేసి విఆర్ఓ గారితో, వంటమామిడి విఆర్ఓ కొండమ్మ గారితో చెప్పడం జరిగింది. దానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అసిస్టెంట్ కలెక్టర్ వారు కూడా లేదు, అందరి సమక్షంలోనే చెప్పడం జరిగింది ఆ వ్యక్తులు. మరి ఈ విధంగా చెబుతున్నప్పుడు ఎంత కబ్జాకి చూడండి, పట్టపగల మరి ఏ టైంకి వీళ్ళు మొత్తం చెట్లను నరికేశారో అర్థం కాని విషయం. ఈ వట్ల ఆపోజిట్లోనే అంటే ఎదురుగానే జనపరెడ్డి అప్పారావు పట్టాస్థలం ఇక్కడ ఉంది. మరి ఈ విధంగా ఇక్కడ చిన్న సమస్య, ఇక్కడ చిన్న సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఏం చేశారంటే చూడండి, ఇక్కడ మధ్యలో రోడ్డు, ఇక్కడ నాకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4/2 అంటే 4లో 2 ఓన్లీ 26 సెంట్లు మాత్రమే. చూడండి, ఇక్కడ ఉందండి బల్క్ మిల్క్ సెంటర్, ఇది ఒకటండి. ఇదంతా చెట్లు ఎదిగిపోయి కనిపించటం లేదు. ఇది ఒకటండి, చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాం. ఈ 26 సెంట్లకి ఇది 4/2 అనేసి లో ఉందనేసి 2021లో సమాచార హక్కు చట్టం ద్వారా నేను కోరగా మాకు ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ ఉందండి. ఇక్కడ మాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ శాఖ నుండి ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయం మీద కలెక్టర్ వారికి, మొత్తం జిల్లా యంత్రాంగానికి అందరికీ తెలియచేయడం జరిగింది. మరి ఇప్పుడున్న పాడేరు ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్న పొజిషన్ సర్టిఫికేటు ఈ స్థలాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూశారండి, ఈ స్థలాన్ని ఇక్కడ ఎలా చూపించగలుగుతున్నారు? ఎంఆర్ఓ గారు దేనికి లాలూచిపడ్డారు? దీనికి సమాధానం చెప్పాలి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మరి పొజిషన్ సర్టిఫికేటు సమాచార హక్కు చట్టం ద్వారా ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఇది తీసుకొచ్చి ఇక్కడ చూపించవలసిన పని ఏమి వచ్చింది? చూడండి, వాట్ల ఆపోజిట్ అంటే ఇది ఎక్కువ ఈ విస్తీర్ణం 26, ఈ విస్తీర్ణము 5లోని 40 సెంట్లు ఉంటుంది. దీని విస్తీర్ణం చూడండి, దీని విస్తీర్ణము ఇది ఓన్రు కొండలరావుదే. ఇప్పుడు 4/2లోది ఇది తీసుకొచ్చి 26 సెంట్లు తీసుకొచ్చి 40 సెంట్లలోనే చూపించడం జరిగింది ఎంఆర్ఓ గారు. దీనికి సమాధానం చెప్పాలి పాడేరు ఎంఆర్ఓ గారు. దీనికి సమాధానం చెప్పాలి పాడేరు ఎంఆర్ఓ గారు. దీనికి సమాధానం చెప్పాలి. మీరు దేనికి లాలూచిపడ్డారు? వెంటనే దీనిపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి న్యాయం చేయాలి. లేని పక్షంలో జనపరెడ్డి అప్పారావు అను నేను పట్టాదారుని హక్కు ప్రకారంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడతాను. నాకు అన్యాయం జరుగుతుంది. చూడండి, ఇక్కడ రాత్రో తెలీదు, పగలో తెలీదు, ఎంత చెట్లు కొట్టేశారు చూడండి. పట్టా భూమిలో చెట్లు కొట్టవలసిన పని ఏమి వచ్చింది? ఇదే విషయం మీద పోలీస్ శాఖ కూడా ఫిర్యాదు చేసి ఉన్నప్పటికీ ధిక్కరించి వాళ్ళు కబ్జాకి పూనుకుంటున్నారు. వాట్ల ఆపోజిట్ చూడండి, నైట్ నా షెడ్డు సంవత్సరం అయింది. అది కూడా ఫిర్యాదు ఇచ్చాను, కలెక్టర్ గారికి ఇచ్చాను, మొత్తం సబ్ కలెక్టర్కి ఇచ్చాను, ఎంఆర్ఓకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. ఆ షెడ్ కట్ చేసింది దాన్ని కూడా ఎంక్వైరీ చేయలేదు. మరి ఈ విధంగా చేస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలి. పాడేరు ఎంఆర్ఓ గారు దీనికి సమాధానం చెప్పాలి. పాడేరు ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పట్టా హక్కు ప్రకారంగా ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. జనపరెడ్డి అప్పారావు. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈ నిర్ణయం వెంటనే స్పందించాలి.